జీవన్ రెడ్డి రేపు బీఆర్ఎస్లో చేరుతుండడం ఉత్తర తెలంగాణ రాజకీయాల్లో ఎలాంటి మార్పులకు సంకేతం? ఇది కాంగ్రెస్ పార్టీను బలహీనపరుస్తుంది అంటారా సత్యం గారు? ఖచ్చితంగా కరీంనగర్‌లో నెగెటివ్ ఎఫెక్ట్ ఉంటది కాంగ్రెస్ మీద. హ్మ్. బీఆర్ఎస్‌కు పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటది. ఎందుకంటే బీఆర్ఎస్ నాయకత్వం అంతా కరీంనగర్ నుంచే వచ్చింది. వాస్తవానికి ఏ సంఘటన జరిగినా కరీంనగరే బీఆర్ఎస్ నిలబెట్టింది గతంలో. కాబట్టి సహజంగానే జీవన్ రెడ్డి కేసీఆర్‌తో గెలిస్తే ఇంకొంత ఇన్ ఫేవర్ ఆఫ్ బీఆర్ఎస్ ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం ఉంది. జీవన్ రెడ్డి వల్ల తెలంగాణ మొత్తం ఎఫెక్ట్ ఉండేటువంటి అవకాశం లేదు. ఆయనకు తెలంగాణ మొత్తంలో పర్యటించినటువంటి సంఘటనలు కూడా తక్కువ. తెలంగాణ మొత్తం లీడర్షిప్ తోటి ఒక ప్రజలతోటి సంబంధం కానీ అటువంటివి ఏమి లేవు. ఏవైనా ఫ్రెండ్షిప్ వల్ల కొంతమంది కొన్ని పరిచయాలు ఉండొచ్చు. కానీ కరీంనగర్లో మాత్రం నేను స్ట్రాంగెస్ట్ లీడర్. తర్వాత ప్రజలు కూడా ఇష్టమైనటువంటి లీడర్. అవును. అందుకని ఒకసారి గెలిచినా ఒకసారి ఓడిపోయినా దాదాపు 40 ఏళ్ళు రాజకీయ కరీంనగర్ రాజకీయ ప్రజలతోటి ప్రత్యక్ష సంబంధం ఉంది. అవును. అదే ఆ సంబంధం ఉంది కాబట్టే కాంగ్రెస్ పార్టీ అధికారం లేనప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు బీఆర్ఎస్ మొత్తం మంత్రులు గునుకున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి గెలిచాడు. అవును. ఆ తర్వాత వెరీ సింపుల్ మ్యాన్. కౌంటింగ్ నాడు నేను కరీంనగర్లో అక్కడే ఉన్నా, కౌంటింగ్ దగ్గర టీచర్స్ ఎమ్మెల్సీ గురించి పోయి ఉన్నా. కాబట్టి సహజంగానే ఆయన డబ్బులు పెట్టకుండా గెలిచాడు, అది చెప్పగలను. తర్వాత ఆయన డబ్బులు సంపాదించుకోవడానికి కూడా పదవులు పెద్ద ఉపయోగించుకుంది లేదు, ఆరోపణలు కూడా తక్కువ. అటువంటి మనిషి పోతే కాంగ్రెస్ కు నష్టమే. కానీ అదేదో పెద్ద రాష్ట్ర వ్యాప్తంగా పడుతుంది అనుకో. తర్వాత రెండవది, ఆ నష్టాన్ని పోర్చడానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు. ఇప్పుడు తనే సిట్టింగ్ ఎమ్మెల్యేని పోతేనేమో కొంత ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ దాన్ని మినిమైజ్ చేయడానికి ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే కూడా ఉన్నాడు కదా, సంజయ్. కాబట్టి అది కొంత జీవన్ రెడ్డి పలుకుబడిని రెసిస్ట్ చేసే అవకాశం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి. ఏదేమైనా ఇవాళ ఒక్క జీవన్ రెడ్డి ఫ్యాక్టరే కాదు, కానీ ఏదేమైనా కరీంనగర్ జిల్లాలో ఖచ్చితంగా కాంగ్రెస్ కొంత నష్టం. ఆయనకు మంచి పేరున్న లీడరు. ఆయన ఎందుకు కన్విన్స్ చేయలేకపోయారో తెలియదు. కానీ ఆ తర్వాత రేవంత్ రెడ్డి అన్న మాట ఏమిటంటే, నేనంటే ఓరవకనే అట్లా పోయిండు, పిసిసి అధ్యక్షుడిగా ప్రయత్నం చేసిండు, ఆయన కాలేదు, నేను పిసిసి అధ్యక్షుడు అయినందుకు తను వెంజెన్స్గా ప్రవర్తిస్తున్నాడు, పోయి కేటీఆర్ తోటి జతగట్టిండు, నా మీద వ్యతిరేకతతోటే అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. దాని ఆధారంగా మనం చేసే అనాలిసిస్ ఏమిటంటే, తనకు బండి సంజయ్ ఎమ్మెల్యే వ్యతిరేకతతో పాటు రేవంత్ రెడ్డి వ్యతిరేకత ఉన్నది అనేటువంటిది స్పష్టం. దీంతో బహుశా రేవంత్ రెడ్డి ఉన్నంత కాలం నాకు స్కోప్ లేదు, తర్వాత సిట్టింగ్ ఎమ్మెల్యే వేరే వాళ్ళు ఉన్నంత కాలం నాకు టికెట్ వచ్చే అవకాశం లేదు పర్టికులర్గా వచ్చే ఎన్నికల్లో. కాబట్టి ఈ ఫ్యాక్టర్స్ కూడా ఒక కారణం. తర్వాత రెండోది, బీజేపీలో చేరదామంటే పార్లమెంట్ ఎలక్షన్ల వరకు కాంగ్రెస్కి ఆల్టర్నేటివ్ బీజేపీ అనుకున్నాం, పార్లమెంట్ సీటు గెలుపుని బట్టి. కానీ లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినాక, పంచాయతీరాజ్ కానీ మున్సిపాలిటీ ఎలక్షన్ జరిగినాక సెకండ్ పొజిషన్లో బీఆర్ఎస్ ఉంది. బీజేపీ లోకల్ నెట్వర్క్ లేక డేలా పడ్డది. కాబట్టి సహజంగానే బీజేపీలో చేరిన దానికన్నా బీఆర్ఎస్లో చేరితేనే నేను ఏదేమైనా మళ్ళీ గెలవటం కానీ లేదా అధికారంలోకి వచ్చే నెక్స్ట్ పార్టీ బీఆర్ఎస్ అనేటువంటి భావన ఉండి ఉంటుంది. అందుకే బీఆర్ఎస్లో చేరారు. అయితే సత్యం గారు, ఇప్పుడు మళ్ళీ ప్రాజెక్టు విషయం ఒకసారి చూద్దాం. 1000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు ఇప్పుడు నిరుపయోగంగా మారడం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపైన ఎలాంటి ప్రభావం చూపుతుంది? ఇప్పుడు చేసే మరమ్మతులకు మళ్ళీ భారీగా నిధులు కేటాయించాల్సి రావడాన్ని ఎలా చూడాలంటారు సత్యం గారు? ఇప్పుడు భారీ నిధులు అంటే భారీ కానీ 1000-2000 కోట్లు అయితే అవి రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి 1000 కోట్లు కాకుండా 10,000-20,000 కోట్లు కాకుండా 2,000 కోట్ల లోపే, మనం 2 కావచ్చు, 1000 కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి అది 1,00,000 కోట్లు ఖర్చు చేసినప్పుడు అవి ఖర్చు చేయకపోవడం అనేది వల్ల నిరర్ధకం అయిపోతుంది ప్రాజెక్టు. కాబట్టి ఎంత ఖర్చు అయినా దాన్ని ఉపయోగించుకునే స్థితిలోకి పోవాలి. అది సక్సెస్ అయిద్దా లేదా అనేది మరొకసారి అది రిపేర్ అయినాక తెలుస్తుంది. కానీ సక్సెస్ అయినా కాకపోయినా మనం అంత ఖర్చు చేసిన తర్వాత దానికోసం ప్రయత్నం చేయటం మాత్రం అవసరం. తర్వాత రెండోది, తెలంగాణలో మరి లిఫ్ట్ ఇరిగేషన్స్ శరణ్యం, గోదావరి కానీ కృష్ణా కానీ లోతులో నుంచి పోతున్నాయి. దాదాపు 400-500 అడుగుల లోతు నుంచి పోతున్నాయి. కాబట్టి ఆ నీళ్లకు తెలంగాణకు రావాలంటే లిఫ్ట్ కంపల్షన్, పార్టీ ఉన్న లిఫ్ట్ వేయాల్సిందే. కాబట్టి ఈ లిఫ్ట్ ఏ మీద దాదాపు చాలా పెద్ద ఆశ పెట్టుకున్నారు దీని మీద.
సంవత్సరానికి దరిదాపు ఒక 180 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు. తర్వాత హైదరాబాద్కి ఒక 30 టీఎంసీలు, ఇండస్ట్రీస్ ఒక 16 టీఎంసీలు, అవసరమైతే 230 వరకు పోయొచ్చు అనుకున్నారు. కానీ అది చేపట్టిన తర్వాత అసలు టోటల్ కూడా 2 ఏళ్ళ 3 ఏళ్ళ నడిచిందంతా కలిపితే కూడా 200 టీఎంసీలు దాటలేదు. కాబట్టి ఆ లిమిటేషన్స్ ఏముందో కొంతకాలం నడిస్తే కానీ తెలియదు. ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్ ద్వారా దాన్ని మనం అంచనా వేయాలి. కాబట్టి నడవక ముందే 2-3 ఏళ్లనే ఇది జరగటంతో దాని మీద ఒక అంచనా రాలేకపోయింది. ఇప్పటికైనా కేసీఆర్ చేశాడు కాబట్టి వదిలేస్తానటువంటిది కుదరదు కదా, ప్రజలు ఊరుకోరు. కాబట్టి చేయాల్సిందే. ఆ చేయటం అనేది సవ్యంగా జరిగితే కొంతమేరకు మరి నార్త్ తెలంగాణకు బెనిఫిట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీరామ్ సాగర్ ఉన్న సెకండ్ స్టేజ్ నుంచి ఎప్పుడు నీళ్లు రావట్లేదు. తుంగతుర్తి తర్వాత నీళ్ళు ఎప్పుడు పెద్దగా అందట్లేదు. దీన్ని బాగు చేస్తేనే శ్రీరామ్ సాగర్ సెకండ్ స్టేజ్ కూడా దీని ప్రెజర్ తోటి, వాటర్ ప్రెజర్ తోటి కొంత ఇరిగేషన్కు అవకాశాలు ఏర్పడతాయి. తుంగతుర్తి, సూర్యాపేట తాలూకాలు కూడా. అందుకని సూర్యాపేటలో జిల్లాలో సగభాగం దీంతో ఆఖరిలో నీళ్ళు అందేటువంటి అవకాశం ఉంది. అందుకని ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా దీన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేయాల్సిందే. దీన్ని కొత్త ప్రాజెక్ట్ అంటారా, కాంగ్రెస్ చెప్తున్నట్టు మరొక చోట ప్రాణహిత చేవేళ్ల దానికోసం చేసినటువంటి ప్రయత్నం అంటారా, ఆ ప్రయత్నం కూడా చేయనీయండి. ఎందుకంటే 10,000 కోట్లు ఖర్చు చేసి దరిదాపు 10-12 కిలోమీటర్లు పూర్తి చేసి ఉన్నది. ఇది రిపేర్స్ అయిపోయినాక ఆ ప్రయత్నం కూడా చేయొచ్చు. రైట్. థ్యాంక్ యూ సత్యం గారు. మీ అభిప్రాయాలు మాతోటి షేర్ చేసుకోండి.